నమస్కారం, ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కృష్ణసాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. టెక్కల్ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండికర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోరుభద్ర, నౌపడ, పూండి, వజ్రకొత్తూరు జంక్షన్ మీదుగా వెంకటాపురం వరకు రహదారి పనులకు 167 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రహదారిని జాతీయ రహదారిలా తీర్చిదిద్దితే ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. త్రాగడానికి నీరు లేదని, ప్రతి ఇంటికి నీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టిందని, గత ప్రభుత్వం ఆ పనులు పూర్తి. సూపర్వైజర్ యోగేశ్వరి, ఏఎన్ఎం ఆశా, అంగన్వాడీ టీచర్స్ సిహెచ్గా ఎంతో ఆదరించారని, వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిరమండలం గొట్టా బ్యారేజ్ నుండి నీటిని తీసుకువచ్చి టెక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల రుణం తీర్చుకోవడానికి త్రాగునీటి కోసం 460 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మలు, కోడబొమ్మల మండలాల్లోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే మత్స్యకార భరోసా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. నిధులు చూసుకుని విద్యార్థులకు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎదుర్కొన్నటువంటి నాయకుడు ఈరోజు కష్టాలు ఉన్నాయని, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని పారిపోకుండా పరిపాలన ప్రారంభించాం. మీరు నమ్మలేదు. ఈ సెంటర్కి వచ్చి రాత్రి మీటింగ్ చెప్పాను, మా ఓట్లు వేయండి, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 పెన్షన్ 4,000 చేస్తాం. అధికారం వచ్చిన తర్వాత కాదు, 2 మాసాల ముందే చేస్తాం, ఆ డబ్బు కూడా మీకు ఇస్తామంటే ఒక్కొక్కరు చెవులు కోరుకున్నారు. ఇదంతా ఎలక్షన్ గురించి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఓట్లు గురించి మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. నేను వాలంటీర్ల కంటే 1 గంట ముందే మీ ఇంటికి తెస్తానని చెప్పాను. కానీ నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు 200 నుంచి 2,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి 2,000 3,000 చేస్తా ఉన్నారు. ఎప్పుడు చేశారు? చివరి ఎలక్షన్ ఇయర్లో 250 పెంచి 3,000 చేశారు. మనం ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచే పెంచాం. ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిసి జూలై నెలలో 7,000 రూపాయలు ఒకేసారి పింఛన్దారులకు అందించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం పడితే, రేపు 1 కాబట్టి ఆదివారం పడింది, ఆఫీసులకు ఇబ్బంది పెట్టకూడదని ఆదివారం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
సంతబొమ్మాలి మండలం బోరుభద్ర కోడలి వద్ద ఆర్టీసీకి చెందిన 8 నూతన బస్సులను శనివారం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని, పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత దీపం పథకం వంటి లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ కింజరపు హరివర ప్రసాద్, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పనికి ఇచ్చినాను డ్రైవర్ అప్పనికి. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రతి ఇంటా పింఛన్ల పండుగ నెలకొంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామం, గార మండలం వత్సవలస పంచాయతీ మొదలగు మొగదలపాడు గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండి శంకర్ శనివారం పాల్గొని అర్హులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో పింఛన్లు ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, దివ్యాంగులు అనేక ఇబ్బందులు పడేవారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఏప్రిల్ నెల నుండి పెంచిన పింఛన్లను అందజేసి అవ్వాతాతల మొహాల్లో ఆనందం నింపిందన్నారు. ఇచ్చిన మాటలకు కట్టుబడి హామీలు చేసిన గొప్ప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైకాపా పాలనలో స్కీముల పేరుతో స్కామ్లు చేస్తూ 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం కేసులో పట్టుబడిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒంటరి ఇల్లు మహిళలను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న పిన్నెంటి సంతోష్, రాఘోలు రాంబాబు, గట్టిమ ఆనందలను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 33 లక్షల రూపాయల విలువ ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తులో 15 కేసుల్లో నిందితులు ఉన్నారన్నారు. నిందితులు సరుబుజ్జిలి, పొందూరు, ఆంధ్రవలస, బోర్జా, నర్సనపేట, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నిందితులు సరుబుజ్జిలి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సరుబుజ్జిలి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పిన్నింటి సంతోష్, రాఘోలు రాంబాబును పట్టుకుని విచారించామన్నారు. జిల్లాలో సుమారు 15 దొంగతనాలు చేసినట్లు, ఇవే కాకుండా గతంలో కూడా పలు నేరాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిధిలో చేసినట్లు, దొంగిలించిన సొత్తును ఒరిస్సా రాష్ట్రం పర్లాకింలో ఎవరికైనా అమ్ముదామని వెళ్తుండగా పట్టుబడినట్లు ఎస్పీ వివరించారు. నేరస్తులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రాత్రి సమయాల్లో కారును అద్దెకు బుక్ చేసుకుని దొంగతనానికి పాల్పడే ప్రాంతానికి దూరంగా కారును ఉంచుతున్నారన్నారు. అక్కడి నుండి నడుచుకొని వెళ్లి నిద్రిస్తున్న మహిళలు మెడలో నుంచి బంగారు ఆభరణాలు తింపుతున్నారన్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను వెతుక్కొని అనువుగా ఉన్న ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాను తెరిచి అందులో ఉన్న బంగారం, వెండి వస్తువులు, డబ్బులు దొంగిలించడం, ఒక్కోసారి బీరువాను ఎత్తుకుని పొలాల్లోకి వెళ్ళి అక్కడ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న వస్తువులను దొంగతనం చేయడం వీరి నేర ప్రవృత్తి అని ఎస్పీ చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో డిఎస్పీ సిహెచ్ వివేకానంద చాకచక్యంగా వ్యవహరించారని ఎస్పీ కొనియాడారు. కేసు ఛేదంలో సిబ్బంది వి సూరి చంద్రమౌళి, పైడుకు నాయుడు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, బాలరాజు, దుర్గాప్రసాద్, కృష్ణప్రసాద్, మధుసూదన్ రావు, శ్యామ్ సుందర్రావు, రాజు, భాస్కర్, శ్రీను, సురేష్, విజయ్ కుమార్, హరీష్లను ఎస్పీ అభినందించారు. ప్రజారంజక పాలన టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని 26వ డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణ అన్నారు. శనివారం ఉదయం అరసవెల్లిలోని ఉంగటి రమణ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారని రమణ పేర్కొన్నారు. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసి ప్రతి పల్లెలోనూ పండగ వాతావరణాన్ని నింపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉంగటి పాపారావు, పంచిరెడ్డి బాలరాజు, ఉంగటి రామ్మోహన్, ఉంగటి రాకేష్ వర్మ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేడు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్స్ కార్యక్రమం ఇప్పుడు 5వ నెల పూర్తవుతుంది. 6 నెలలు కూడా అడుగు పెట్టేస్తున్నాం. ఈరోజు రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రేపు సండే కాబట్టి అనుకునే టైం కల్లా పెన్షన్స్ చేరాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు
అర్హుడైన లబ్ధిదారికి అందే విధంగా ముందుకుంటే కానీ ఇవ్వాలని సంకల్పంతోనే తెలుగుదేశం కంకణం కట్టుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు నవంబర్ 30న ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రేపు చేయవలసింది ఈరోజు చేస్తున్నాం. అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం ప్రజలు అపారమైన నమ్మకం తెలుగుదేశం ప్రభుత్వం పైన. ఆయనకు ఉండేది ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు ప్రజల కోసమే పుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు. ఎందుకంటే నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న రోజుల్లో తెలుగువాడి చిన్న కీర్తిని చిన్నబుచ్చి చేస్తుండే ఢిల్లీకి పురవీధుల్లో తెలుగువాడి తక్కువ చూస్తున్న రోజుల్లో నాడు ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టి అఖండ విజయాన్ని చేకూర్చి తెలుగువాడి అంటే వాడి వేడి అంటే ఏంటంది రుచి చూపించే పరిస్థితి తెలిసి వచ్చేలా చేశారంటే, తెలుగువాడి కీర్తి పతాకం ఎగరవేశారంటే ఢిల్లీ పురవీధుల్లో కూడా నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన నాడు మా ప్రీతమ నాయకులు ఎన్టీఆర్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు ప్రీతమ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఈరోజు అది కొనసాగిస్తూ ఉన్నారు. తెలుగు ప్రజలు గుండెల్లో ఆరాధ్యమే ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమం సూపర్ 6లో భాగంగా పెన్షన్స్ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఈ రోజులో ఎన్నో కార్యక్రమాలు మనకి ఎక్కిన వెంటనే డిఎస్సి కూడా అమలు చేశారు. ఈ నిరుద్యోగుల గురించి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి మన అమెరికాలో పర్యటన చేస్తూ కంపెనీలు వచ్చే విధంగా, ఇక్కడ ఉపాధి మార్గాలు మెరుగుపడే విధంగా, ఉపాధి మార్గాలు మెరుగుపడాలని, తెలుగువాడి ఏ మూలనున్నా తెలుగువాడి కీర్తి వ్యాపించాలని, తెలుగువాడి కీర్తి ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే ఘనత ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారే. శ్రీకాకుళం నగరంలోని మండల వీధికి చెందిన లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. తల్లి 5 సంవత్సరాల క్రితం చనిపోగా తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నారు. చదువుతో పాటు కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నెలవారీ బియ్యం కార్డు ద్వారా పట్టు నింపుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా వీరి దీనస్థితిని శ్రీకాకుళం మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు వల్లం శివతేజ ద్వారా తెలుసుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమ శంకర్ ఇచ్చిన సమాచారంతో పెద్దపాడు సింహన్న గారి వీధికి చెందిన భట్ట సాయి కుమార్ తమ్ముడు భట్ట దామోదర్ 3 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులు, రైస్ ప్యాకెట్తో పాటు కొంత నగదుని అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర, మోహన్, గోవింద్, అచ్యుత్, సురేష్, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో గాయపడిన మహిళా హోంగార్డు రేవతినకు సదృఢంతో మెరుగైన వైద్యాన్ని అందించి ఆమె కుటుంబ సభ్యులు సంతోషానికి కారకులైన మెడికవర్ యాజమాన్యం వైద్యులకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా చిరు సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, వైద్యులు రోగుల పట్ల మానవత్వం చూపిస్తున్నారని విన్నానని, అది నేను జిల్లాలో నేడు కల్లారా చూశానని పేర్కొన్నారు. మహిళా హోంగార్డ్ రేవతకు ఎక్కువ మొత్తంలో నగదు ఖర్చుని భరించి మెరుగైన చికిత్స అందించి నేడు ఆమె పూర్తి స్థాయిలో త్వరగా కోలుకునేలా సహకరించి మెడికవర్ యాజమాన్యం వైద్యులు మానవత్వం చాటుకున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా హోంగార్డుల సంక్షేమ నిమిత్తం హోంగార్డుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 2 లక్షల రూపాయలు వారి సంక్షేమ నిధికి అందజేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ ధానేటి శ్రీధర్ హామీనిచ్చారు. అనంతరం మెడికవర్ యాజమాన్య వైద్యులు డాక్టర్ ధానేటి శ్రీధర్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ శివసుందర్, డాక్టర్ సాగరిక, డాక్టర్ పి శ్రీకాంత్ను ఎస్పీ మహేశ్వర్ రెడ్డి దుస్సాలతో సత్కరించి జ్ఞాపకం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పివి రమణ, డిఎస్పీలు వివేకానంద, అప్పారావు, ఎస్బీసీఐ ఎమ్యూల్ రాజు, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అపరిష్కృతంగా ఉన్న మహిళా చిన్నారుల వేధింపుల సంబంధించిన కేసులపై దృష్టి కేంద్రీకరించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని, జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టాలని పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో పెండింగ్ ప్రజా ఫిర్యాదులు, ఎన్డీపీఎస్, మిస్సింగ్ ప్రాపర్టీ, గ్రేవ్, సైబర్, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర ముఖ్యమైన నేరాలకు సంబంధించి కేసులపై జిల్లా ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కారంలోని తీవ్రమైన కేసుల్లో నిశ్చితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని, పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. గంజాయి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు వివేకానంద, అప్పారావు, రాజశేఖర్, ప్రసాదరావు, ఏఓ గోపీనాథ్, జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని యువకుడు ధనవంతుడు కాదు, గొప్ప కార్పొరేట్ సంస్థ ఉద్యోగి కాదు, కానీ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయాలన్న తపన కలిగిన వాడు సద్గుణ అని, నిజంగా ఆయన గొప్ప సద్గుణాలు కలిగిన యువకుడేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సేవలు నిరుపమానంగా ఉన్నాయని తెలిపారు. ఏపీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకణి వేణుగోపాల్ మాట్లాడుతూ నేటి తరం యువత గొప్పగా చదువుకొని ఉన్నతరంగా విదేశాల్లో స్థిరపడాలని కలలు కంటున్నారని, కానీ సద్గుణ గొప్ప విద్యావంతుల కుటుంబంలో పుట్టిన
తన పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలన్న తలంపుతో జీవో ఆర్గనైజేషన్ నెలకొల్పడం, దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హారిక కన్స్ట్రక్షన్ అధినేత హారిక ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్పర్సన్ నటుకుల మోహన్, భారత్ హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మణిశర్మ, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అధినేత మణికంఠ, జేసీఐ మెయిన్ అధ్యక్షులు కోన అనిల్, ప్రముఖ నృత్య కళాకారిణి నీరజ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అవగాహన అవసరమని 2 టౌన్ ఎస్ఐ రామారావు అన్నారు. శనివారం స్థానిక కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ కోసం సంకల్పం అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడిన సంకల్పం కార్యక్రమంలో శ్రీకాకుళం 2వ పట్టణ ఎస్ఐ రామారావు, కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్, వైస్ ప్రిన్సిపల్ జిజిబి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తెలిసి తెలియని వయసులో మాదక ద్రవ్యాలకు యువత అలవాటు పడడం ద్వారా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటారని యువతకు సూచించారు. మాదక ద్రవ్యాల పట్ల తగిన జాగ్రత్తతో వ్యవహరించి వాటికి అలవాటు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ బృందం, ఎన్ఎస్ఎస్ పిఓ ఎం నాగభూషణ్ రావు, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. సుందర శ్రీకాకుళం నిర్మాణంలో నగర వాసులంతా భాగస్వాములు కావాలని శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ పివిబిడి ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని సానావీధి గాంధీనగర్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి స్టార్ వాకర్స్ క్లబ్ భాగస్వామ్యంతో హోమ్ కంపోస్ట్ ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాన్ని కమిషనర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా చెత్త నిర్మూలనకు సంబంధించి కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజల నుండి స్పందన అంతంత మాత్రంగానే ఉంటుందన్నారు. చెత్త సేకరణపై కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇటీవల నగరంలోని తడి, పొడి చెత్తలు వేరు చేసి డస్ట్బిన్లను పంపిణీ చేసినప్పటికీ ప్రజలు వాటిని గృహ అవసరాలకు వినియోగించుకుంటున్నారని, పంపిణీ చేసిన డస్ట్బిన్ల వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి స్టార్ వాకర్స్ క్లబ్ భాగస్వామితో 2 డస్ట్బిన్లను ప్రతి ఇంటికి అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి సుధీర్, ఏఈ సృజన, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు హారిక ప్రసాద్, జోనల్ చైర్మన్ శోభారాణి, అధ్యక్షులు వావల్పల్లి జగన్నాథరావు, డాక్టర్ చింతల కృష్ణమోహన్ రావు, సెక్రటరీ మణిశర్మ, జేసీ సెక్రటరీ తమ్మినేని ఉషారాణి, స్టార్ వాకర్స్ క్లబ్ గవర్నర్ పిసి గుప్తా, అధ్యక్షులు శాసన జోగినాయుడు, గేదెల ఇంద్రప్రసాద్, రవిశంకర్, డాక్టర్ కరణం హారిక, వినియోగదారుల సంఘం జిల్లా సెక్రటరీ నిహార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.